గురూజీ ఏదైనా చేతబడి చేశారు అంటే నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు ఇంటికి కట్టడం, లేదంటే ఇంకేదైనా పరిహారాలు చేయడం చేస్తూ ఉంటారు. నిజంగానే ఆ పరిహారాలు చేయంగానే చేతబడిపోతుందా? చేతబడి నిజంగా మనిషికి చేయించి ఉంటే గనక, ఆ చేతబడి లక్షణాలు మనలో ఉంటే గనక ఏ ప్రయత్నం చేసినా కూడా ఉపశమనం మాత్రమే ఉంటుంది. అది ఖచ్చితంగా గురువు గారి దగ్గరికి వెళ్తే మాత్రమే దానికి విరుగుడు అనేది ఉంటుంది. మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా కొబ్బరికాయతో దిష్టి తీసుకోవచ్చు, ప్రతిరోజు కూడా గుమ్మడికాయతో దిష్టి తీసుకోవచ్చు, ప్రతిరోజు కూడా నిమ్మకాయలు, పటిక, ఆవాలు, వెల్లుల్లిపాయలు వీటన్నిటితో దిష్టి తీసుకోవచ్చు. కానీ ఉపశమనం మాత్రమే ఆ రోజు వరకే ప్రతిఫలం అంతే. కానీ పూర్తిగా పోవాలంటే మాత్రం గురువు గారి దగ్గరికి సమక్షంలోనే అది తీయగలడానికి ఆస్కారం ఉంటుంది. ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, సగటు మనిషిగా తీసుకోలేరు. అది కాకపోతే ఒకటి మీరు అన్నట్టుగా నిమ్మకాయలు కావచ్చు, ఎండుమిరపకాయలు కావచ్చు, బొగ్గులు కావచ్చు, ఇవన్నీ కూడా దిష్టి దోషాలు పోవడానికి పని చేస్తుంది. అంతేగాని చేతబడి పూర్తిగా పోయేదానికి పని చేయదు. అది చేతబడి అసలు చేసే విధానము, వీరు గోధుమ పిండి, వరి పిండి, ముగ్గురాళ్ళ మీద తీసేటువంటి ముగ్గు, దాంతో పాటు మినుములు ఉంటాయి, నల్ల మినుములు, దాంతో చేసినటువంటి పిండి, ఈ పిండిని మిశ్రమాన్ని అంతా కలుపుకొని మేకపాలు, దాంట్లో ఆవు పాలు, ఈ రెండు కూడా కలిపేసి బొమ్మని చేస్తారు. చేతబడి చేసే విధానం బొమ్మని చేస్తారు. ఈ బొమ్మని చేసి దానిపైన ఎక్కడైతే చెడిపోవాలనుకుంటారో ఆ బొమ్మ చేసి ఆ గురిగింజలు తెచ్చుకుంటారు. ఏ కలర్ లో ఉన్న గురిగింజలైనా సరే పెట్టొచ్చు. అలానే మినుములు ఇవి ఉంటాయి కదా, మన కందులు ఒక 5 కావాలి, జీడి గింజలు ఒక 5 కావాలి, అలానే నిమ్మకాయలు ఒక 3, గుండు సూదులు ఉంటాయి, ఈ గుండు సూదులు ఒక 7 కావాలి. వీటితో మనం ఏ పార్ట్ అయితే చెడగొట్టాలి, అసలు ఏ పార్ట్ పని చేయకుండా చేయాలి అనేది ఉంటుంది. పూర్తిగా మనిషి ఇబ్బంది పడాలి, మంచానికే పరిమితం అవ్వాలంటే బ్రెయిన్, ఈ బ్రెయిన్ మీద 4 గుండు సూదులు గుచ్చాలి, నిమ్మకాయ పెట్టేసి నిమ్మకాయ లోపల నుంచి పిండిలోకి దిగేలా గుండు సూది గుచ్చాలి. ఇవన్నీ మీరు చేస్తారా గురూజీ? తీసేదానికి కూడా ఇదే ప్రాసెస్. ఓకే.